మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, కూటమి నాయకులు, నగరపాలక సంస్థ అధికారులు, సచివాలయ సిబ్బందితో కలిసి ఈరోజు ఉదయం 38, 40 డివిజన్లలో పర్యటించి స్థానిక సమస్యలపై నేరుగా ప్రజలను ఆరా తీశారు. ముఖ్యంగా తాగునీటి సరఫరా సమస్యలు, పాత డ్రైనేజీ వ్యవస్థ కారణంగా ఎదురవుతున్న ఇబ్బందులు, వర్షాకాలంలో నీటి నిల్వలు, దెబ్బతిన్న అంతర్గత రహదారులు, వీధి దీపాల కొరత, పారిశుధ్య సమస్యలు, మురుగునీటి పారుదల లోపాలు వంటి అంశాలను ప్రజలు ఎమ్మెల్యే వాసు దృష్టికి తీసుకొచ్చారు. కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీ కాలువలు పూడుకుపోవడంతో దుర్వాసనతో పాటు దోమల సమస్య తీవ్రంగా ఉందని స్థానికులు వివరించారు. మరికొన్ని ప్రాంతాల్లో సీసీ రోడ్లు దెబ్బతిని వర్షాల సమయంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. అలాగే తాగునీటి పైపులైన్ల సామర్థ్యం పెంపు, పాత పైపుల మార్పిడి, పార్కుల అభివృద్ధి, ప్రజా సౌకర్యాల విస్తరణ, కాలనీల్లో శుభ్రత నిర్వహణ వంటి అంశాలపై కూడా స్థానికులు వినతులు అందజేశారు. సంక్షేమ పథకాల అమలులో ఎదురవుతున్న సమస్యలు, పెన్షన్లు, రేషన్ కార్డులు, గృహ నిర్మాణ పథకాలు, విద్యుత్ సరఫరా, ఆరోగ్య సేవలకు సంబంధించిన పలు అంశాలను ఎమ్మెల్యేకు వివరించారు. ప్రజలు ప్రస్తావించిన సమస్యలపై ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెంటనే స్పందించి సంబంధిత శాఖల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. తక్షణ పరిష్కారం సాధ్యమయ్యే అంశాలపై వెంటనే చర్యలు ప్రారంభించాలని సూచించగా, మౌలిక వసతులకు సంబంధించిన దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మన వార్డులో మన ఆదిరెడ్డి కార్యక్రమంలో భాగంగా నిన్న రాత్రి టీడీపీ కార్యకర్త ముత్యం నివాసంలో బస చేశారు. కూటమి నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కూటమికి చెందిన ప్రతి కార్యకర్త ఎమ్మెల్యేగానే భావించారని అధికారులకు స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాలు, అసాంఘిక కార్యకలాపాల నిరోధమే లక్ష్యంగా తూర్పుగోదావరి జిల్లా సౌత్ జోన్ పరిధిలో ముమ్మరంగా వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా అతివేగం, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, ఓవర్లోడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం, ఆటోల్లో సైడ్ సిట్టింగ్, నిబంధనలకు విరుద్ధంగా నెంబర్ ప్లేట్లు, అనధికార పార్కింగ్ వంటి ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి జరిమానాలు విధించారు. వాహనదారులు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ తదితర పత్రాలను వెంట ఉంచుకోవాలని, హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగాన్ని తప్పనిసరిగా పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని పోలీసులు అవగాహన కల్పించారు. పరిమితికి మించి ప్రయాణికులను ఆటోల్లో తరలిస్తే కఠిన చర్యలు తప్పవని సౌత్ జోన్ డీఎస్పీ ఏ శివప్రియ హెచ్చరించారు. మైనర్లు వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉన్నందున తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండి వారికి వాహనాలు ఇవ్వకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు పి కాశీ విశ్వనాథం, పి శివగణేష్, ఏ వెంకటేశ్వరరావు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలందరికీ ఉపయోగపడే రహదారులు, కాలువలు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలు ఉంటే స్వచ్ఛందంగా తొలగించాలని, లేని పక్షుల్లో కఠిన చర్యలు తప్పవని కమిషనర్ రాహుల్ మీనా హెచ్చరించారు. సరస్వతి ఘాట్ వద్ద ఫుట్పాత్ను ఆక్రమించి వర్తక వాణిజ్యాలు జరుపుతున్న వారిపై అందుకున్న ఫిర్యాదు మేరకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఆక్రమణలు తొలగించారు. నగర వ్యాప్తంగా అన్ని ప్రదేశాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఆక్రమణలు తొలగించి వేస్తామని, తిరిగి ఆక్రమణ కాకుండా నిరంతరం పర్యవేక్షిస్తామని ఈ సందర్భంగా కమిషనర్ తెలిపారు. రహదారులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం వల్ల ప్రజల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, అలాంటి నిర్మాణాలను వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వీధి విక్రయదారులు తోపుడు బండ్లపై లేదా ఇతర వాహనాలపై ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్తకం జరుపుకుని తిరిగి తమ ప్రాంతాలకు వాహనాలు తీసుకువెళ్లే విధంగా చూసుకోవాలని, ఒకే ప్రాంతంలో రోడ్డును ఆక్రమించి శాశ్వత విక్రయాలు జరపడాన్ని సహించమని స్పష్టం చేశారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కు స్వాగతం. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. నిరాశ నిస్పృహలతో ప్రాంతాలు, మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టి చలి కాచుకోవాలని గొడ్డలి పార్టీ చూస్తోంది. జగన్పై మంత్రి నిమ్మల ధ్వజం. గత వైసీపీ హయాంలో వంశపారంపర్య సొంత పట్టా భూములను కూడా అక్రమంగా 22A1C కింద దేవాదాయ రికార్డుల్లో చేర్చారు. మంత్రి ఆనం మండిపాటు. కాపు సమాజం పేరుతో సమావేశాలు నిర్వహించి పవన్ కళ్యాణ్పై విమర్శలు చేయడం సిగ్గుచేటు. వైసీపీ నాయకులపై భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు ఫైర్. పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు. వైసీపీ నాయకులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్. వైసీపీ తీరుపై మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
వైసీపీ నేరస్తులను తయారు చేసే ఒక కర్మాగారం లాంటిదని, సమాజానికి హాని కలిగించే క్రిమినల్స్ ఆ పార్టీ నుంచి వస్తున్నారని ఆయన ఆరోపించారు. 2024 ఓటమి నిరాశ నిస్పృహలతో ప్రాంతాలు, మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టి చలికాచుకోవాలని గొడ్డలి పార్టీ చూస్తోందని ధ్వజమెత్తారు. వెలగపూడిలోని సచివాలయంలో మంత్రి మీడియాతో మాట్లాడారు. వైసీపీ రాజకీయ ప్రయోజనాల కోసం కాపు సామాజిక వర్గ నేతలను బూతు నేతలుగా మార్చి వారి గౌరవాన్ని, రాజకీయ జీవితాలను పూర్తిగా నాశనం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. 2024 సంవత్సరంలో రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ చూడనటువంటి ఓటమిని సవిచూసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ నిరాశ నిస్పృహలతోటి కుట్రలు కుతంత్రాల ఎజెండాగా పులివెందుల సంస్కృతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా కూడా తీసుకురావాలనేటువంటి ప్రయత్నంలో భాగంగానే ప్రాంతాల మధ్య, మతాల మధ్య, కులాల మధ్య చిచ్చు పెట్టాలనేటువంటి ప్రయత్నం. అందులో భాగంగానే రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర అనేటువంటి ప్రాంతాల మధ్య చిచ్చు అనేటువంటి ప్రయత్నం విఫలం చెందినటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అదే రకంగా కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదాన్ని సైతం అపవిత్రం చేయాలని చూస్తే మనం ఎవ్వరూ శిక్షించిన అవసరంలా. ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మొన్న ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని శిక్షించినటువంటి పరిస్థితి. ఏదైతే ఫాస్టర్ ప్రవీణ్, కడప ఫాస్టరు అభినయ్, ఇటువంటి వారిని అడ్డు పెట్టుకుని మతాల మధ్య చిచ్చు రాజేసి చలి కాసుకోవాలనేటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం కూడా బెడిసి కొట్టినటువంటి పరిస్థితి కూడా మొన్న మనం చూసాం. ఇటువంటి స్థితిలో ఇప్పుడు కులాల వంతు వచ్చింది గొడ్డల పార్టీకి. ఈ రకంగా ఈరోజు మళ్ళీ ఆ కులాల్లో సంబంధించినటువంటి నాయకుల్ని రెచ్చగొట్టడం, వాళ్ళ చేత తప్పులు చేయించడం, వాళ్ళని జైలుకి పంపించడం, తద్వారా వాళ్ళందరినీ కూడా జీవితాంతం తన చుట్టూ తిప్పుకోవడం. ఇదే జగన్మోహన్ రెడ్డి పులివెందుల సంస్కృతికి నిదర్శనం. ఎందుకంటే మనం చూస్తూ ఉంటాం ఫ్యాక్షన్ చేసేటువంటి నాయకుడి దగ్గర ఉన్నటువంటి ఎవరైనా, ఏ అనుచరుడైనా హత్యలు చేసినా, దాడులు చేసినా, రౌడీజం చేసినా, గోండాయిజం చేసినా కొన్ని రోజులకి అతను ఏదైనా పరివర్తనం చెంది, అంటే భార్యో కుమారుడో ఆయనలో పరివర్తన కలగజేసి అరే ఇంకా చేసింది చాలు ఎందుకులే అని బయటకు వద్దామన్నా కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకంటే బయటకు వస్తే తన వల్ల ఎవరైతే నష్టపోయారో వాళ్ళ చేతుల్లో హతమైపోయేటువంటి ప్రమాదం. అందుచేత ఇష్టం ఉన్నా లేకపోయినా ఒక్కసారి ఆ రొచ్చులో ఇరుక్కుంటే ఇంకా జీవితాంతం ఫ్యాక్షన్ నాయకుడి దగ్గర పనిచేయవలసిందే. అదే రకమైనటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అటువంటి ఫ్యాక్షన్ సంస్కృతిని, పులివెందుల సంస్కృతిని ఈరోజు ఆ నేతల్లోనూ, ఆ వైసీపీ నేతల్లోనూ, కాపు నేతల్లోనూ అలవాటు చేసి ఆ రకంగా తప్పులు చేయించి నేరస్తులుగా మార్చుకొని వారిని జైలుకు పంపించి తద్వారా జీవితాంతం కూడా తన చుట్టూ ఉండేటువంటి విధంగానే ఎజెండాగా ఆ సంస్కృతిని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణే శ్రీలక్ష్మి, ఒక మంచి తెలివైనటువంటి ఐఏఎస్ ఆఫీసర్. అటువంటి ఆఫీసర్ సైతం వీళ్ళ మాటలు విని తప్పులు చేసి జైలుకి పోయి కోర్టుల చుట్టూ తిరుగుతూ ఇప్పటికీ తప్పనిసరి స్థితిలో ఈవేళ ఆ జగన్మోహన్ రెడ్డి పంచనే ఆయన కోటరీలోనే ఈరోజు శ్రీలక్ష్మి ఉండవలసినటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే, మొన్ననే మనం చూస్తాం అంబటి రాంబాబు, ఆయన చేత తిట్టిస్తారు, దాడులు చేయిస్తారు, జైలుకు పంపుతారు. మరి ఇంకా జీవితంలో ఇంకెప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని వదిలి బయటికి వచ్చేటువంటి పరిస్థితి లేకుండా ఆయన్ని బందీగా చేసేటువంటి పరిస్థితి ఆ కేసుల ద్వారా, ఆ యొక్క జైలు జీవితం ద్వారా. మీ అందరికీ తెలుసు పేరుని కృష్ణమూర్తి, అంటే ఒక గౌరవమైనటువంటి కుటుంబం వ్యక్తి పేరుని కృష్ణమూర్తి గారంటే. అటువంటి గౌరవప్రదమైనటువంటి కుటుంబంలోంచి వచ్చిన వ్యక్తి నాని. ఆయన చూసాం మనందరం కూడా, ఎప్పుడూ కూడా ఇంట్లోంచి బయటికి రానిటువంటి మహిళలు కూడా కేసుల్లో చిక్కుకునేటువంటి పరిస్థితి తెలివితేటలుగా జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబానికి కల్పించినటువంటి పరిస్థితి. ఇంకా జీవితాంతం జగన్మోహన్ రెడ్డికి ఆ పేరునని ఊడిగం చేయవలసిందే. అట్లా ఊడిగం చేయలేకపోతే తన చేతిలో ఉన్నటువంటి వాళ్ళ కేసుల చిట్ట ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుతాడు. అంటే ఈ రకంగా ఆయన ఒక ఫ్యాక్షన్ సంస్కృతి ఏదైతుందో 1 by 1 ఒక్కొక్కటి. గత వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్షతో సామాన్య రైతులను భయభ్రాంతులకు గురిచేసి వారి వంశపారంపర్య సొంత పట్టా భూములను కూడా అక్రమంగా 22A1C కింద దేవాదాయ రికార్డులో చేర్చిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. సచివాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. 2 ఏళ్ల సుపరిపాలన ప్రగతి,
కోట్ల విలువైన ఆలయాల భూముల సంరక్షణ, ఉద్యోగాల భర్తీ, గోదావరి పుష్కరాల రోడ్ మ్యాప్తో కూడిన సమగ్ర నివేదిక విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన 4.5 దశాబ్దాల రాజకీయ జీవితంలో దేవాలయాల సంక్షేమానికి ఏ పార్టీ కూడా ప్రత్యేకంగా ఎన్నికల ప్రణాళికను రూపొందించిన దాఖలాలు లేవని, కానీ కూటమి తన మేనిఫెస్టోలో దేవాదాయ శాఖకు ప్రత్యేక స్థానం కల్పించి 11 ధార్మిక హామీలు ఇచ్చిందని అన్నారు. వాటిలో 10 హామీలను జీవోలతో సహా 100% అమలు చేసి ఇచ్చిన మాట నెరవేర్చుకున్నామని ప్రకటించారు. తిరుపతిలో రాష్ట్ర స్థాయి ఎన్డీఏ కూటమి నాయకుల యొక్క తొలి సమావేశం 2 ఏళ్ల పాలన, సంక్షేమం, అభివృద్ధి, ఒక నమ్మకం అనేటువంటి దానిలో మొదలుపెట్టాం. దాదాపుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జిల్లాల మంత్రులు, ఇన్ఛార్జి మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కలిసి నిర్వహించడం, శాసనసభ సభ్యులుగా శాసనసభ నియోజకవర్గాల్లో కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించి ఆయా ప్రాంతాల్లో ఏమి జరిగాయి, ఏం జరుగుతున్నాయి, ఏమి హామీ ఇచ్చాం, ఆ హామీలని ఎలా నిలబెట్టుకుంటున్నాం అనేటువంటి విషయంలో చాలా స్పష్టంగా ప్రజల మధ్య దీన్ని చర్చించడం కూడా ఇప్పటికే చాలా వరకు పూర్తయింది. ఇంకా కొన్ని 1-2 ఎక్కడైనా ఉన్నా ఇవాళ రేపట్లో అవి పూర్తవుతాయి. ఇవన్నీ పూర్తి చేసుకొని ఈరోజు ఇక్కడికి ప్రభుత్వంలోని దేవాదాయ శాఖలో భాగంగా మేమందరం ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఈ సమావేశంలో నాతోటి కలిసి పాల్గొంటున్నటువంటి వారు దేవాదాయ శాఖ సలహాదారులుగా ఇటీవలే నియమించబడినటువంటి శ్రీ సీతారామాంజనేయ ప్రసాద్ గారు, హిందూ ధర్మ ప్రచార ట్రస్ట్ చైర్మన్గా మాజీ ఐఏఎస్ అధికారి అయినటువంటి దాసరి శ్రీనివాసులు గారు, ఈ శాఖకి ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారి శ్రీ హరి జవహర్ లాల్ గారు, శాఖ కమిషనర్ గారు అయినటువంటి శ్రీ రామచంద్రమోహన్ గారు, ఈ శాఖలో ఉన్నటువంటి సితా ఆర్గనైజేషన్కి డైరెక్టర్గా ఎంపిక కాబడినటువంటి శ్రీ ముక్తేశ్వరరావు గారు, మాజీ ఐఏఎస్ అధికారి, రాష్ట్ర బ్రాహ్మణ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బుచ్చి రాంప్రసాద్ గారు, ఇటీవలే ఈ యొక్క బ్రాహ్మణ్ కార్పొరేషన్ గతంలో ఎకనామికల్ బ్యాక్వర్డ్ డిపార్ట్మెంట్లో ఉంటే ఇది దేవాదాయ శాఖలో ఉండడం దీనికి అవసరమనేటువంటి ఉద్దేశంతో గతంలో చేసినటువంటి మార్పుల్ని మళ్ళీ సరిచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటీవలే జీవో విడుదల చేసి బ్రాహ్మణ్ కార్పొరేషన్ని దేవాదాయ శాఖలోకి మార్పు చేయడం జరిగింది. వీరందరితో పాటు దేవాదాయ శాఖ అధికారులు, అలాగే ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్ అధికారులు అందరూ కలిసి ఈరోజు ప్రధానంగా ఈ యొక్క సమావేశంలో పాల్గొంటున్నాం. మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం పలుకుతూ ప్రత్యేకంగా ఈరోజు ఈ సమావేశంలో పారదర్శక పాలన, పునరుత్తేజం పొందిన దేవాదాయ ధర్మాదాయ శాఖ 2 సంవత్సరముల అభివృద్ధి ప్రయాణంపై సమగ్ర నివేదికని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు అందించాలనే ఉద్దేశంతో ఈ 2 సంవత్సరాల్లో ఈ శాఖలో జరిగినటువంటి అనేక కార్యక్రమాలని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి గొడ్డలిపాటి నాయకులకు లేదని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం సరికాదని, అసత్య ప్రచారాలతో వైసీపీ కాలం గడుపుతుందన్నారు. కాపు సమాజం పేరుతో సమావేశాలు నిర్వహించి పవన్ కళ్యాణ్పై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. జనసేన జిల్లా అధ్యక్షులు కొటుకులపూడి గోవిందరావు మాట్లాడుతూ జగన్ డైరెక్షన్లో కులం పేరుతో సమావేశాలు పెడుతూ సమాజంలో అరాచకాలు సృష్టిస్తున్నారని అన్నారు. కేవలం వారి రాజకీయ స్వార్థం, లబ్ధి కోసమే పేర్ని నాని, తోట త్రిమూర్తులు, బొత్స సత్యనారాయణ వంటి సీనియర్ నాయకులు ఇలా కుల రాజకీయాలకు తెరతీయడం అత్యంత సిగ్గుచేటని అన్నారు.
గోదావరి జిల్లాలో కాపు నాయకులు, కాపులకు అన్యాయం జరిగిపోతుంది, సాయి కృష్ణ అతన్ని మర్డర్ చేసి శవం కూడా దొరక్కోకుండా చేసేశారు, పవన్ కళ్యాణ్ గారు కాపులకు అన్యాయం చేస్తున్నారని ఆరోపణలు చేస్తూ మీటింగ్ పెట్టడం జరిగింది. అసలు పవన్ కళ్యాణ్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ కానీ మీకు అసలు ఆలోచన ఉందా? భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి లేనంటే ఆలోచన ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కులాలు లేవు, మతాలు లేవు, వర్గాలు లేవు, ప్రాంతాలు లేవు, అందరూ ఒక్కటే అనే భావన ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మొన్న హైదరాబాద్లో ఒక అమ్మాయి కోమాలో ఉంటే ఆయన ప్రత్యేకంగా వెళ్తే ఆ అమ్మాయి లేచి కూర్చుంది. ఆయన చూడగానే ఆయన ఏం కులం, ఆ అమ్మాయిది ఏం కులం, కులం చూడడం, ఎక్కడ బాధ ఉంటే అక్కడ, ఎక్కడ కష్టం ఉంటే అక్కడ ఉంటారు. ఇప్పుడు ఇంతవరకు స్వతంత్రం వచ్చి 72 సంవత్సరాలు అయినా కూడా ట్రైబల్స్ వెళ్ళటానికి దారి లేక, కరెంట్ లేక నానా ఇబ్బందులు పడుతుంటే, వేసుకుంటా చెప్పులు లేకుండా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి చెప్పులు కొనిచ్చి ట్రైబల్స్కి రోడ్లు వేసి కరెంట్ ఇచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆయన మరి కులం ఆలోచించాడా? అటువంటి నాయకుడిని మీరు టార్గెట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చెప్పారని. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు క్యారెక్టర్ ఏంటి? చిన్నాన్ని చంపించాడు, తల్లిని దూరం పెట్టాడు, చెల్లిని దూరం పెట్టాడు, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా చేసి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసేసి దోసేశారు. ఆ నాయకుడు ఆ కాపుల గురించి చెప్పేది. కులం ఎవరికైనా కూడి పెడద్దా? ఒక్కసారి మీరందరూ ఆలోచించండి. ఇక్కడున్న వారందరూ ఏ కులాలో? ఒకటే కులమా? నీదే కులం, నీదే కులం, నీదే కులం. కులం కాదు, మతం కాదు, మంచి కూడి పెడుతుంది. ఎవరినైతే నిజాయితీగా ఉంటారో, న్యాయంగా ఉంటారో, ధర్మంగా ఉంటారో వాళ్ళని మనం సపోర్ట్ చేయాలి. కులంతో సంబంధం లేదు. ఒక కులం తక్కువ వాడు మంచి పని చేస్తే మనం సపోర్ట్ చేయాలి. ఒక గొప్ప కులం పుట్టినవాడు తప్పు చేస్తే ఆయన శిక్షించాలి. అంతేగాని కులాలని కూడిపెట్టవు. ఈ భీమవరం నియోజకవర్గంలో 3 సార్లు శాసనసభ్యుడిని అయ్యాను. నాకు కాపులు ఒక్కళ్ళే ఓటేశారా? కనవ కులాలు ఓటేయలేదా? నేను అత్యధిక మెజార్టీతో 68,000 మెజార్టీతో గెలిచానంటే ఎన్ని కులాలు నాకు సపోర్ట్ చేస్తే నేను గెలిచాను? కాపులు ఒక్కళ్ళే ఇస్తేనే గెలిచానా? నీ కులాన్ని నువ్వు గౌరవించుకో, ఎదుటి కులాన్ని ప్రేమించు, అది నేర్చుకోండి దయచేసి. కాపు సోదరులందరికీ చెప్పేది ఏంటంటే, మీ కులాన్ని మీరు ప్రేమించుకోండి, ఎదుటి కులాలని ప్రేమించండి, గౌరవించండి, దగ్గరికి చేరదీయండి. అప్పుడు మనకి గౌరవం పెరుగుద్ది. 14 కేసుల్లో ఉండి మానభంగాలు చేసి అతను చచ్చిపోయాడంటే వాళ్ళకి 55,000 డొనేషన్ ఇస్తారా? ఏం చేసాడని మీరు డొనేషన్ ఇస్తారు? కాపునా? మరి కాపు కులంలో ఎంతో మంది ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి నానా కష్టాలు పడే వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడలేదు మీరు. విదేశ విద్యకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మంటలో కలిపింది. కాపులకి చేసింది ఏమీ లేదు ఆయన. ఇంకా ఆయన పట్టుకుని మీరు గొప్ప నాయకుడు, ఈ రాష్ట్రాన్ని ఏళ్తాడు, మళ్ళీ మేము అధికారంలోకి వస్తాం, రఫా ఆడించేస్తాం. ఉన్నతి పదవిలో ఉన్నవాడు గౌరవంగా మాట్లాడుతూ నేర్చుకోవాలి. ఎవరిని దూషించకూడదు, గౌరవంగా మాట్లాడాలి, అందరినీ ప్రేమించాలి, అందరినీ గౌరవించాలి. ఆ భావన మీ పార్టీకి లేదు, ఏ ఒక్కరికి లేదు, మీతో అనుసరించే వాళ్ళకి లేదు. పార్టీ ఆఫీసు గేట్లు పగలగొట్టడం, మనుషుల మీద దౌర్జన్యాలు చేయటం, ఇవేనా మీరు చేసే కార్యక్రమాలు? తప్పు చేసిన వాడిని శిక్షిస్తారా, శిక్షించవద్దా? మన ప్రాంతం సుభిక్షంగా ఉండాలి, అందరూ సుఖంగా జీవించాలంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి. పవన్ కళ్యాణ్ గారి ఆశయం కూడా అదే. లా అండ్ ఆర్డర్ ఎక్కడైతే కంట్రోల్గా ఉంటుందో, ఎక్కడైతే ప్రశాంతత ఉంటుందో ఆ ప్రాంతం అభివృద్ధి చెందుద్ది. లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేని ప్రాంతం అభివృద్ధి చెందదు. అభివృద్ధి చెందాలంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో ఉండాలి. అది చేయాలని కోరుకున్న వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. మన ఢిల్లీలో మీటింగ్ పెట్టారు. మనం జాతీయవాదంతో మెలగాలి, భారతదేశం అంతా ఒక్కటే, భారతీయులందరూ బాగుండాలి అనే ఆలోచనతో ఆయన నడుస్తున్న గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయన్ని విమర్శించే హక్కు ఎవరికీ లేదు. ఆయన పార్టీ పెట్టి ఒక్క సీటు కూడా రాకపోతే నిరాశ చెంది రాజకీయాల నుంచి దూరంగా వెళ్ళిపోవాలి ఎవడైనా సరే. అటువంటి ధైర్యంగా నిలబడి మరలా ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేసి 21 మందికి సీట్లు తీసుకుని 21 మందిని గెలిపించి 100% స్ట్రైక్ రేట్ సంపాదించి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, అమిత్ షా సహకారం తీసుకుని మన రాష్ట్రానికి కోట్లాది రూపాయల నిధులు తీసుకురావడానికి ప్రధాన పాత్రధారి పవన్ కళ్యాణ్ గారు.
ఎంతో సహకారం చేస్తుంది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఎన్నాటికి కారణం ఎవరంటే, మూల పురుషుడు ఎవరంటే పవన్ కళ్యాణ్. ఎన్డీఏ కూటమి చేయటానికి ఆయన 10 మెట్లు కిందకి దిగి ఎన్డీఏ కూటమి తీసుకొచ్చారు. ఆ 10 మెట్లు కిందకి దిగి తీసుకొచ్చిన మూలానే ఈ రోజున ఈ రాష్ట్రం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా కూడా నిలదొక్కుగలుగుతుందంటే, కేంద్ర సహకారం ఉందంటే అది పవన్ కళ్యాణ్ గారు సహకారం. ఆయనది ఓపెన్ హార్ట్. కక్షలు లేవు, కారణ్యాలు లేవు, పగలు లేవు, ద్వేషాలు లేవు, కులం లేదు, మతం లేదు. అటువంటి వ్యక్తి ఎవరంటే మన పవన్ కళ్యాణ్ గారు. ఎవరు ఏ కులం, ఎవరు ఏ మతం, ఎవరు ఏ ప్రాంతం అనేది ఆలోచించుకోకుండా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పదవులు ఇచ్చారు. ఆయన పదవులు ఒక కాపులకి ఇవ్వలేదు, అన్ని కులాలకి ఇచ్చారు, అన్ని మతాల వారిని దగ్గరికి చేరదీశారు. నేను వైసీపీ గవర్నమెంట్ వారికి, మా కాపు నాయకులకి చెప్పేది ఒక్కటే: అవసరం వచ్చినప్పుడు కులం, అవసరం లేనప్పుడు కులం అక్కర్లేదు. కాపు కులం అని చెప్పుకుని మీరు కాపులు పరువు తీయొద్దు. దయచేసి ఇలాంటి పిచ్చ పనులు చేసి ఉన్న కాపులకు ఉన్న గౌరవాన్ని పాడు చేయొద్దు. మీరు కులం వలన ఎవడో పైకి రాడు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టాడు, 6 మాసాల్లో రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఏ కులం? అప్పుడు ఆయన కులం పర్సెంటేజ్ ఎంత? మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా అయ్యారు? ముఖ్యమంత్రి ఎలా అయ్యారు? కులమే సపోర్ట్ చేసిందా? అన్ని కులాలు ఒక మంచి వ్యక్తిని సపోర్ట్ చేయడానికి కులం అక్కర్లేదు, ఒక మంచి వ్యక్తిని కాపాడటానికి కులం అక్కర్లేదు, ఒక మంచి వ్యక్తి సాయం చేయటానికి కులం అక్కర్లేదు, ఒక మంచి వ్యక్తిని నిజాయితీగా నిలబెట్టడానికి కులం అక్కర్లేదు. ఈ కులాలని వంక పెట్టి వర్గాలు ఎడగొట్టే ఆలోచన చేయకండి. 151 సీట్లలోంచి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లలో నీ ప్రభుత్వం దిగజారిపోయింది. అయినా మీకు అయ్యో ప్రజల్లో నాకు వ్యతిరేకత వచ్చింది, మనం మంచి మార్గంలో నడిచి మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలనే ఆలోచన రాలేదు. నువ్వు ఒక్క మంచి పని చేయలేదు. 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు. ఎంత మార్పు వచ్చిందో ప్రభుత్వంలో, ఎంత నిజాయితీగా పనిచేస్తుందో మీరు అర్థం చేసుకోండి. మేము కోరేది ఒక్కటే: పవన్ కళ్యాణ్ గారిని ఏ ఒక్కరు కూడా ఏలెత్తి చూపే అర్హత లేదు. మీకు ఆ అవకాశం ఇవ్వం. ఆయన నిబద్ధత, నిజాయితీ, పార్టీ అధికారంలోకి రాకముందే 5 కోట్ల రూపాయలు జేబులో తీసి మరణించిన కౌలు రైతుల కుటుంబాలకు ఇచ్చాడు. ఆ మరణించిన రైతులు ఏ కులం అని చూశాడా? అటువంటి నాయకుడిని మీరు తప్పుదోవను పట్టించాలన్నా మీ వల్ల కాదు. ఆయన నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మంతో పరిపాలిస్తాడు. ఆయన చేసే ప్రతి కార్యక్రమం కూడా ప్రజలకు ఉపయోగపడాలి, పేద ప్రజలు సంతోషంగా ఉండాలని ఆలోచనతో పరిపాలన చేస్తాడు. ముఖ్యంగా యువతకు ఏ ఒక్కరు ఖాళీగా ఉండకూడదు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఆలోచన ఉన్న వ్యక్తి కళ్యాణ్ గారు. అటువంటి వారి నాయకత్వంలో మేము ఉండటం మాకు గర్వంగా ఉంది. మేము కూడా 24 గంటలు ప్రజల సేవ కోసమే ఆలోచించడమే తప్పితే కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలు, పార్టీలు అనే భేదం మాకు ఉండదు. మేము శాసనసభ్యుడిగా 2009లో వచ్చిన కానీ ఇప్పుడు వరకు కూడా ప్రశాంతంగా ఉండాలి, భీమవరం నియోజకవర్గం ఆలోచనతోనే ఉండటం తప్పితే ఆడు వైఎస్ఆర్సీపీ వాడి మీద కేసు పెట్టాలి, ఆడు ఇంకో కులం వాడి మీద కేసు పెట్టాలని ఒక్క కేసు పెట్టిన దాఖలాలు కూడా లేవు. మా కక్షలు, కారణ్యాలు, పగలు, ద్వేషాలు ఉండవు. అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం. ఇటువంటి ప్రభుత్వం పేరు పెట్టే అర్హత వైఎస్ఆర్సీపీకి లేదు. దయచేసి ఈస్ట్ గోదావరిలో ఏర్పాటు చేసిన కాపు నాయకులను కోరుకునేది ఒకటే: మన కుల గౌరవం పాడు చేయకండి, మన కులాన్ని అభివృద్ధి పదంలో నడిపించండి, మన కులంలో ఎవడైనా ఇబ్బంది పడితే సాయం చేయండి. అంతేగాని కులాలను వంక పెట్టి పవన్ కళ్యాణ్ గారి మీద అక్షంతలు కులం అని 22 కేసులు ఉన్న కుర్రోడిని ఒక మర్డర్ కేసు, మానభంగం కేసు, పోక్సో కేసు, బ్లాక్మెయిల్ కేసు, కిడ్నాప్ కేసు ఎన్ని ఉన్నామని వెనకేసుకొస్తారా? పైకి కులం అంటారా? క్యారెక్టర్ లేనుడు ఏ కులం అవుతాయండి? వాళ్ళు మీకు క్యారెక్టర్ ఉందా అని అడుగుతాను. మీరు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు దీన్ని ఆపాదిస్తారా కళ్యాణ్ గారికి? ఏ రకంగా ఆపాదిస్తారు? మేము దమ్ముగా చెప్తున్నాం, కళ్యాణ్ గారు కాపుకులంలో పుట్టాడు, హిందూ మతంలో పుట్టాడు, కానీ కష్టం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఉంటాడు. అదే ఆయన కులం, అదే ఆయన ఎజెండా. మీ ఎజెండా ఏంటి? అరాచకం. జగన్మోహన్ రెడ్డి చెప్పడం, మీరు ఎక్కడేమో మీటింగ్ పెట్టాం. ఉన్న చెల్లికి న్యాయం చేయమన్నాడు. బాబాయ్ని చంపేస్తే న్యాయం చేయలేదు, కానీ మీరు రోడ్డు మీద సన్నాసులు న్యాయం చేస్తారు. మీరు మీ గవర్నమెంట్లోనే కదా 14 ఏళ్ళు అమ్మాయి మీద రేప్ చేసినాడు.
ఈ కళ్యాణ్ నాడు ఎవడో తిడితే మీరు అందరూ ఏమయ్యారు అప్పుడు ఎక్కడ పెట్టుకున్నారు మీరు నోళ్ళు? అది ఏం పెట్టుకున్నారు నాని గారు? మీరు అడుగుతారు కదా నోట్లో ఏం పెట్టుకున్నారని. మీరేం పెట్టుకున్నారు? ఆ రోజు తండ్రి చచ్చిపోయి సూసైడ్ చేసుకున్న అమ్మాయి తండ్రి అని నేను పలకరించారు. మీరు ఏమీ చేయలేదు. మీరు మీ చేతకాంతానం అధికారంలోకి వచ్చి కళ్యాణ్ గారు అవసరం ఉన్న ప్రతి చోటన ఆఫీస్కి వెళ్ళి ప్రతి ఒక్కడికి మేము ఎక్కడ కులం అడగలేదు, నీ కష్టం ఏంటని అడిగాం. ప్రతి ఒక్కరు దాంట్లో పాత్ర వహించి ఆయన చేయగలిగి చేస్తున్నారు. ఈ రోజు ఒక నమ్మకం కలిగించిన ఒక మంచి నాయకుడు వచ్చాడు ప్రజల్లో. ఎన్ని పంచాయతీలు ఉన్నాయి? 13,000 పంచాయతీలు. ఏ రోజన్నా పంచాయతీకి న్యాయం చేశారా? పోనీ మీ నియోజకవర్గాల్లో పంచాయతీలకు న్యాయం జరిగిందా? ఈయన వస్తాయి కానీ డబ్బు ఇచ్చే పరిస్థితి లేదు పంచాయతీ. సిగ్గు వేడండి. ఇక్కడ ఉన్నారు చాలా మంది, ఒక్కొక్కడు ఒక్కో సామాజిక వర్గాల నుంచి ఉంటారు, కానీ ప్రతిభ బట్టి వాళ్ళ విలువ ఉంటుంది. నాయకుడు అంటే నలుగురు గురించి ఆలోచించాలి తప్ప నా కులం అని ఆలోచించకూడదని సిగ్గు తెచ్చుకోమని చెప్తున్నాడు. నేను మున్సిపల్ చైర్మన్ చేశారు ఇక్కడ భీమవరంలో. నేను కాపు కులంలో పుట్టుండొచ్చు, కానీ ప్రతి ఒక్కడికి ఉపయోగపడాలి. నన్ను ప్రజలందరూ ఆదరించారు. కులం చూసి ఓటేయలేదు, క్యారెక్టర్ చూసి ఓటేశారు. ఈరోజు ఎమ్మెల్యే క్యారెక్టర్ చూసి ఓటేశారు. మీ అందరం కూడా ప్రతి ఒక్కరికి పని చేయాలి. నేను నా కులానికే చేస్తానంటే తప్పు. ఉండండి, గౌరవించండి. మీ ఆచారాలు బట్టి మీ కులాలు ఉండొచ్చు. ఎక్కడో పాడేరు వెళ్ళి గిరిజన గ్రామాలకి రోడ్డు వేసి ఆయన నిలబడి చేసిన పని ఏంటి కళ్యాణ్ గారు? అక్కడ అవసరం ఉన్నారు 650 కుటుంబాలు. ఇక్కడ ఎప్పటి నుంచో 8 సంవత్సరాలుగా రోడ్డు లేదు. ఇవన్నీ ఎందుకు చేశారు? ఇప్పుడు ఆయన వల్ల కుల గౌరవం పెరుగుతుంది, ఆయన వ్యక్తిత్వం పెరుగుతుంది తప్ప 10 మందికి పని చేస్తారు. మనం చాలా మంది నాయకులు స్టాచ్యూలు చూస్తూ ఉంటాం. ఆయన ఏ కులమైనా పొట్టి శ్రీరాములు గారు ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ తెలుగు గురించి పోరాడాడు. కానీ గర్వంగా చెప్పుకుంటారు మా వైశ్యుడు పోరాడాడు మనందరి గురించి. మన్యం ప్రజల గురించి సీతారామరాజు గారి గురించి చెప్పుకుంటారు. మా రాజు అంటే స్వతంత్రం గురించి పోరాడాడు. అలా రావాలి మనకి. మేము చెప్పుకుంటాం కళ్యాణ్ గారు రాష్ట్రం గురించి ఎంతో పాటుపడ్డాడు, ఎంతో త్యాగం చేశాడు. 21 సీట్లకు పరిమితం అయ్యాం. కూటమి ప్రభుత్వాన్ని కలిపి తీసుకొచ్చారు. ఈ రోజు సుపరిపాలన అందించడంలో కళ్యాణ్ గారు ప్రధాన పాత్ర వహించాడు. మా కాపాడని చెప్పుకుంటాం. అది అక్కడ పెరగాలి. ఇది 10 మందికి ఉపయోగపడే కులం అని చెప్పే విధంగా ఎదరికెళ్ళి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి తప్ప మీరు కూర్చుని మీటింగ్ పెట్టి అది ఎవరికో మేము 50 పూజ చేస్తాం. ఏం చేశారు మీరు? ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలో రాలేదా? మీరు ఎంత కొట్టారు తెలుసా? మీరు 18 నుంచి 2018, 19 ఇవ్వాల్సిన బే కాలేజ్ కానీ మీరు ఇచ్చారా? మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రీయింబర్స్మెంట్ తీసేశారా లేదా? అసలు ఎన్ని లేకుండా గుడ్డిగా ఏదో మాట్లాడాలి, మీటింగ్ పెట్టాలి, అరాచకం సృష్టించాలి, అవసరమైన ప్రతి ఒక్కటి కూడా చదివించాలి. కులం గురించి మాట్లాడేటప్పుడు ఎన్ని మాట్లాడాల్సి వస్తుంది. యూడిఎఫ్ఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. ప్రతి కులంలోనూ ప్రతి ఊర్లోనూ ఆర్థికంగా వెనకబడిన కుటుంబాలు ఉంటాయి. పలానా కులంలో అంటే అందరికీ డబ్బు ఉండదు, పలానా కులంలో ఎవరికి డబ్బు లేకుండా ఉంటుంది. ప్రతి కులంలో మంచోడు ఉంటాడు, చెడ్డోడు ఉంటాడు. మంచిని ప్రోత్సహించండి, చెడుని వ్యతిరేకించండి. ఆ యూడబ్ల్యూఎస్ స్కీమ్లో కూడా ఇప్పుడు 5% మెజారిటీ పాపులేషన్ ఉన్న కాపులకి ఆంధ్రాలో 5% ఇస్తామని చెప్తుంది. అది మీరు కూడా ఎందుకు తీస్తారు? మీ నాయకులందరూ అడుగుతాను, ఎందుకంటే పేరు నాని గారు మాట్లాడాడు కదా, మీరు అందరూ నోట్లో ఏం పెట్టుకుంటారని. మీరు కూడా నోట్లో ఏం పెట్టుకున్నారని అడుగుతున్నారు. మీ ఎవరికి కూడా కళ్యాణ్ గారిని అనే అర్హత లేదు. మీ నాయకుడికి చెప్పండి, మొన్నటి వరకు గేమ్ ఆడాడు, డబ్బులు ముఖ్యమా దేవుడు ముఖ్యం అంటే డబ్బులే ముఖ్యం, దేవుడిని అమ్మేద్దామని వెంకటేశ్వర స్వామి కూడా అమ్మేసే పరిస్థితి తీసుకొచ్చాడు. అది చెల్లలేదు. ప్రజలు చీకొట్టారు. లడ్డు విషయంలో కానీ దేవుడి విషయంలో కానీ. ఇప్పుడు మళ్ళీ కులాల్లోకి వచ్చాడు, మతాల్లో నుంచి. మేము గర్వంగా చెప్తున్నాం, జనసేన పార్టీ కింద కూటమిలో భాగం కింద అవసరమైన ప్రతి ఒక్కడికి అందుబాటులో ఉంటాం. కులం గోత్రం చూడం. నాయకత్వ లక్షణం ఏంటంటే ప్రతి ఒక్కడికి పని చేయడం. ఆ లక్షణాలు మాకు ఇచ్చాడు మా నాయకుడు కళ్యాణ్ గారు. కులం గోత్రం రాసుకోండి మీరు. కష్టాన్ని గుమ్మం దగ్గర ప్రతి ఒక్కరిని కడుపులో పెట్టుకుని చూసుకోవటమే ఆయన ఎజెండా, మీలా కాదు. ఈ రకమైన వాతావరణాన్ని మన ఎట్టి పరిస్థితుల్లో అందరూ కూడా కాపు సామాజిక వర్గానికి ఏదో బ్రాండ్ అంబాసిడర్గా మేమైతే ఉద్ధరిస్తారని చెప్తా ఉన్నారు. గత వైసీపీ గవర్నమెంట్ గత 5 ఏళ్ళుగా కాపు సమాజ వర్గం ఏం చేశారో మీరందరూ కూడా చూశారు. మా కాపు సోదరులందరూ కూడా తాగుబోతులు, తిరుగుబోతులు, ఏ పని చేయరని చెప్పి ఇచ్చినటువంటి ఘనత, సొంత సామాజిక వర్గం ఇచ్చిన ఘనత అంబటి రాంబాబు గారు. అటువంటి అంబటి రాంబాబు గారు వచ్చి రోజు కాపు సమాజ వర్గం గురించి మళ్ళీ మొసలి కన్నీరు కారుతూ ఈరోజు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు. పేర్ని నాని గారు ఒక నిబద్ధత కలిగిన నాయకుడు. అన్ని కులాలకి, అన్ని మతాలకి ముందుగా కాపు సమాజం నుంచి రంగా గారి తర్వాత రాష్ట్రంలో ఎంతో కొంత ఆశ ఉందంటే అది పవన్ కళ్యాణ్ గారు అయినటువంటి రాష్ట్రంలో అన్ని సామాజిక నమ్ముతున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అటువంటి వ్యక్తిని ఆ రోజు మినిస్టర్గా ఉండి ఇటువంటి హేళన చేసి ఎగతాళిగా మాట్లాడారు. ఈ రోజు కూడా మంచి పాలన అందిస్తూ ప్రజల కోసం అహర్నిశలు పాటుపడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఏదన్నా ప్రెస్ మీట్ పెట్టి సబ్జెక్ట్ మీద మాట్లాడితే, ఆయన యొక్క గ్రామీణ శాఖ మీద, అటవీ శాఖ మీద సబ్జెక్ట్ మీద మాట్లాడితే పొద్దుట తయారైపోతాడు. ఈయన వెటకారం, వ్యంగ్యం. ఆల్రెడీ ప్రజల అనుచర్యలకి కేవలం బూతులు మంత్రులు అని చెప్పి వైఎస్ఆర్సీపీ మంత్రులందరూ కూడా బూతులు మాట్లాడిన తప్ప
సబ్జెక్ట్ మాట్లాడినటువంటి మంత్రులు ఈ రోజు వచ్చి మళ్ళీ ఈ వ్యంగ్యంగా మాట్లాడేటటువంటి ఈ యొక్క సంస్కృతికి ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పట్టణంలోని జనసేన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 5 సంవత్సరాల జగన్ విధ్వంస పరిపాలన చూసి ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా ఇంకా బుద్ధి రాలేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ 11 సీట్లు కూడా లేకుండా చేస్తారని విమర్శించారు. గత 4 రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరి వైఎస్ఆర్సీపీ నాయకులు మరి ఏదైతే మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ మరి వారందరూ కూడా మాట్లాడే తీరు రాష్ట్రంలో ప్రతి ఒక్క ప్రజానికం కూడా చూడడం జరుగుతుంది. ఏదైతే వైఎస్ఆర్ నాయకులు కానీ వైఎస్ఆర్ పార్టీ అధినేత కానీ మరి 2019లో ఏ రకమైన పరిపాలన చేశారు, 150 సీట్లు వచ్చిన అహంకారంతో 5 సంవత్సరాలు కూడా విచ్చలవిడిగా రాష్ట్రాన్ని నాశనం చేసే విధంగానే, ఆంధ్ర రాష్ట్రాన్ని విధ్వంసం చేసే విధంగానే ఆ రోజు ఆ పార్టీ అధినాయకుడు కానీ వారి యొక్క ఎమ్మెల్యేలు కానీ వారి యొక్క మంత్రులు కానీ వారి యొక్క నాయకులు కానీ మరి ముందుకెళ్ళడం మనందరూ కూడా చూసాం. మరి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క ఆశీస్సులతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలతో ఈ ఆంధ్ర రాష్ట్రానికి సంక్షేమంతో పాటు ఏదైతే మేము ఎలక్షన్ ప్రక్రియలో హామీలు ఇచ్చామో ప్రతి హామీ నెరవేర్చుకుంటూ అభివృద్ధి ధ్యేయంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్న విషయం ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఇవాళ వైఎస్ఆర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి అంటే వారి ముఖ్యమంత్రి కానీ వారి నాయకులు కానీ అంటే గత 5 సంవత్సరాలు ఏ రకమైన పాలిటిక్స్ చేశారో మనందరూ చూసాం. మనం కులాల మధ్య చిచ్చు పెట్టే విధానం, మతాల మధ్య చిచ్చు పెట్టే విధానం వైఖరి, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే విధానం ఎన్ని గతంలో మనం చూసి ఏదైతే అంబేద్కర్ జిల్లాలో కూడా ఆ రోజు చూడండి అక్కడ ఏ రకమైనటువంటి విధ్వంసానికి గురయ్యారో మనందరూ చూసాం. చాలా సందర్భాల్లో రాష్ట్రంలో చాలా చోట్ల కూడా ఆ రకమైన వైఖరిని ఆ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి జాతీయ సమైక్యత కోసం మరి ఆయన ముందుకు వెళ్తున్నారైనా ఒక రాజకీయ పార్టీగా జనసేన పార్టీని అన్ని రకాలుగా కూడా ఎస్టాబ్లిష్ చేసి ప్రతి ఒక్కరికి కూడా అందరినీ కలుపుకునే విధంగా కుల మతాలన్నీ కలిపే విధంగానే ఈ జనసేన పార్టీ ఆయన సిద్ధాంతాలు కూడా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మేము అంటే వారందరూ కూడా వైఎస్ఆర్ నాయకులు ఆయన మాట్లాడే విధానాన్ని వేరే విధంగా మాట్లాడి వివిధ రకాల వారి యొక్క నాయకులతోటి మరి ప్రెస్ మీట్లు పెట్టి వివిధ రకాలుగా మాట్లాడుతాం. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఉందని చెప్పి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. నేను మీరు కూడా ఆలోచన చేసుకుంటే వైఎస్ఆర్ నాయకులు ఏం మాట్లాడుతున్నారు, మీరు దిగజారుడు మాటలు గతంలో ఏం మాట్లాడారు మీరు అదే విధంగా మీరు మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఇటు అంబటి రాంబాబు కానీ పేరు నాని కానీ ఇప్పుడు పేరు నాని మాట్లాడుతున్నాడు. పవన్ కళ్యాణ్ గారి కోసం ఒక అభిమాని ఒక చిన్న వయసు ఆరోగ్యం పోకపోతే పవన్ కళ్యాణ్ గారిని కలవాలి చూడాలని చెప్పి అతను ఆశపడతాం. మరి ఆ కుర్రోడి దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళి కలిసి రావడం మనందరూ కూడా టీవీలో మీడియాలో మనందరూ చూసాం. అంటే దాన్ని కూడా ఒక అభిమాని ఆరోగ్యంగా పోకపోతే పలకరించినందుకు దాన్ని కూడా ఇలా వ్యంగ్యంగా వాళ్ళు మాట్లాడతాం. చాలా దుర్మార్గపు ఆలోచన, దుర్మార్గపు రాజకీయాలతో ఉన్నారు. అంటే వీళ్ళకి ఏంటంటే అధికారం లేదు. 150 సీట్లు 11 సీట్లుగా ప్రజలు ఇచ్చారు. మరలా అధికారంలోకి రావాలి, ప్రజల్లో మనం ఏదో మాట్లాడాలి, 4 మాటలు మాట్లాడాలి. అంటే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తే మనం ఏదో ఎక్స్పోజ్ అయిపోతాం. అంటే చాలా దారుణమైన నేచర్ తోటి వాళ్ళు ఉన్నారు. అది సరైనది కాదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నిజంగా అభిమాని ఇంటికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారు అభిమాని కానీ కుటుంబీకులు కానీ వాళ్ళ ఆనందానికి హద్దులు లేని పరిస్థితి అది. అంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళారంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అంతర్జిల్లాల మోటార్ సైకిల్ దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి 38 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ రాహుల్ మీనా తెలియజేశారు. రాజేష్ కుమార్, నరేష్, సూర్యతేజ, నాగచైతన్య, రవికుమార్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. నిందితుల నుండి స్వాధీనం చేసుకున్న మోటార్ సైకిళ్ల విలువ సుమారు 38 లక్షల వరకు ఉంటుందని ఎస్పీ తెలియజేశారు. మంత్ జరిగిన ఒక
బైక్ థెఫ్ట్ గురించి ఇది ప్రెస్ బ్రీఫ్ పెట్టడం జరిగింది. లాస్ట్ మంత్ 22 తారీఖుకి ఒక కేసు రిజిస్టర్ చేశాను రావులపాలెం పోలీస్ స్టేషన్లో 137/2026. దీంట్లో ఒక బైక్ థెఫ్ట్కి ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు చాలా అంటే ఒక పెద్ద గ్యాంగ్ లాగే మనకి బయట వచ్చింది. దీంట్లో మనకి టోటల్ 5 అక్యూజ్డ్కి ఐడెంటిఫై చేసాము ఇప్పుడు వరకు. ఇది లొక్కరాజు రాజేష్ కుమార్, కళ్యాణం నరేష్, గుండుపల్లి సూర్యతేజ, రొట్టె నాగ చైతన్య, ఆలపు రవికుమార్. ఇది అందరికీ మన టీం ద్వారా పట్టుకోవడం జరిగింది. వాళ్ళతో టోటల్ ఇప్పుడు వరకు మేము 38 బైక్స్ రికవరీ చేయడం జరిగింది. దీస్ బైక్స్ బిలాంగ్ టు 4 బైక్స్ బిలాంగ్ టు మన కోనసీమ డిస్ట్రిక్ట్, 15 bikes belongs to East Godavari district, around 12 bikes belong to Kakinada district, 1 belongs to West Godavari district. Total 38 అట్లాగే బైక్స్ రికవర్ చేయడం జరిగింది. దీంట్లో వాళ్ళకి మోడస్ ఆపరెండి ఏంటంటే ఇది ఎక్కడైనా పార్క్ అయినా బైక్స్కి ఎక్కడ వెళ్ళి ప్రెషర్తో వాళ్ళ హ్యాండిల్ లేకపోతే లాక్ బ్రేక్ చేసి ఇది స్పార్క్ ప్లగ్ తీసేసి షార్ట్ సర్క్యూట్ ద్వారా ఇది బైక్కి స్టార్ట్ చేసి అది దొంగతనం వాళ్ళు చేస్తున్నారు. సో ఇది గురించి మన టీం వాళ్ళు అంత సీసీటీవీ అనాలిసిస్ చేసి అండ్ ఇది మనకి సీసీటీవీ 360 యాప్ ద్వారా కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దీంట్లో మనకి రావులపాలెం పోలీస్ స్టేషన్ టీం అండ్ మనకి సిసిఎస్ టీం వాళ్ళు కలిసి పనిచేసి ఇది అంత గ్యాంగ్కి పట్టుకున్నారు. ఇది గ్యాంగ్లో ఏంటంటే లొక్కరాజు రాజేష్ కుమార్ అండ్ రొట్టె నాగ చైతన్య వాళ్ళ మీద ప్రీవియస్ కేసెస్ కూడా ఉన్నాయి. కళ్యాణం నరేష్ ఒకరి మీద ప్రీవియస్గా ఒక పాక్సో యాక్ట్ కేసు కూడా ఉన్నాయి. సో ఐ వాంట్ టు కంగ్రాచ్యులేట్ ది రావులపాలెం పోలీస్ స్టేషన్ టీమ్ అండ్ మన సిసిఎస్ టీమ్కి చాలా కంగ్రాచులేట్ తెలియజేస్తున్నాము. వాళ్ళు చాలా ఎఫర్ట్స్ పెట్టి ఇది గ్యాంగ్కి పట్టుకున్నారు. సో అది ఫ్యూచర్లో కూడా మన జిల్లాలో ఉన్న అందరికీ ప్రజలకి నేను ఐ వాంట్ టు అడ్వైజ్ దెమ్ దట్ మీ బైక్ ఈజ్ ద మోస్ట్ వల్నరబుల్ వెహికల్ అని. ఎప్పుడైనా ఇది దొంగతనం చేయడం చాలా ఈజీ. సో దీంట్లో ఫస్ట్ మీరు వితౌట్ నంబర్ ప్లేట్ కానీ అలాంటి బైక్ ఏమీ యూజ్ చేయకూడదు. అది అలాంటి బైక్ ఉంటే చాలా కష్టం వాళ్ళకి రికవర్ చేయడం అండ్ అది దొంగతనం చేసి ఎక్కడైనా డిస్పోజ్ చేయడం కూడా చాలా ఈజీ దీనికి. సో అది చేయకూడదు. అదర్వైజ్ ఎక్కడైనా డెసిగ్నేటెడ్ పార్కింగ్ స్పేసెస్ ఉంటే అక్కడే మీరు బైక్స్ పార్క్ చేసుకోండి. ర్యాండమ్గా ఎక్కడైనా వదిలేకూడదు. సో చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది మీరు బైక్ దొంగతనం చేసిన తర్వాత ఎక్కడైనా క్రైమ్ కోసం కూడా యూజ్ చేస్తే ఇది కూడా మీ మీద పడుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నిరాశ నిస్పృహలతో ప్రాంతాలు, మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టి చలి కాచుకోవాలని గొడ్డలి పార్టీ చూస్తోంది. జగన్పై మంత్రి నిమ్మల ధ్వజం. గత వైసీపీ హయాంలో వంశపారంపర్య సొంత పట్టా భూములను కూడా అక్రమంగా 22A1C కింద దేవాదాయ రికార్డుల్లో చేర్చారు. మంత్రి ఆనం మండిపాటు. కాపు సమాజం పేరుతో సమావేశాలు నిర్వహించి పవన్ కళ్యాణ్పై విమర్శలు చేయడం సిగ్గుచేటు. వైసీపీ నాయకులపై భీమవరం ఎమ్మెల్యే అంజిబాబు ఫైర్. పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు. వైసీపీ నాయకులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.